ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలసీ 2024 అడ్మిషన్ ద్వారా ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో అడ్మిషన్ పొందాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది ఆదిలాబాద్లో ఉన్న పేరుందిన ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అడ్మిషన్ పొందాలంటే మనకి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్స్ వచ్చాయి, వివిధ కేటగిరీస్లో వివిధ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి ఈ ఇయర్ ఎంత ర్యాంకు లోపు వచ్చి ఉంటే మనకి అడ్మిషన్ పొందే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం tgpolicy.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనకి టీఎస్ పాలిసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి ఈ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ఈ ఇయర్ అడ్మిషన్ రావాలంటే ఎంత లోపు ర్యాంక్ రావాలి అనే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనం ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు టీఎస్ పాలిసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అనే లింక్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత నిర్వహిస్తారు. యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఇంకా జరగలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మనకి సీట్ రావాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ లోపు వచ్చి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ చూడడానికి మనం ఈ లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో అది ఎక్సెల్ షీట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఎక్సెల్ షీట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువల్లీ చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. సో ఇక్కడ మనకి 401 రికార్డ్స్ ఉంటాయి. ఈ 401 రికార్డ్స్లో మనకి అవసరమైన రికార్డ్స్ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించిన ఆదిలాబాద్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వచ్చిన ఎక్సెల్ షీట్లో నుంచి ఫిల్టర్ చేయడం జరిగింది. అలా ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తుంది. సో ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది యాక్చువల్లీ పాలిసెట్ అడ్మిషన్స్లో మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సినప్పుడు మనకి పనికొస్తుంది. ఏడీబీపీ అనేది ఆదిలాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చి ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఎస్జీ అంటే సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ ఇది వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ఉంది. సో డిస్టిక్ కూడా వచ్చి ఆదిలాబాదు. ఈ కోఎడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో ఇది 1980లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఓల్డెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. అండ్ మనకి ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఈ బ్రాంచెస్లో ఒక్కొక్క బ్రాంచ్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎలా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి సీట్ రావాలంటే ఓసీ బాయ్స్కి 31,734 ర్యాంక్ ఆర్ బిలో వచ్చి ఉండాలి. లాస్ట్ ఇయర్ మనకి 31,734 వరకు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. అలాగే మరి బీసీఏ బాయ్స్కి అయితే 53,498 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చి 36,541 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ మనకు రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీసీకి వచ్చి 35,373 ఆర్ లెస్ దెన్ దట్ ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 35,414 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీడీ గర్ల్స్కి వచ్చి 37,387 ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సిన అవసరం ఉంది. బీసీఈ బాయ్స్ అయితే 47,492 ఆర్ లెస్ దెన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుంది. అంతకంటే ఎక్కువ ఒక 100 ప్లస్ ఆర్ మైనస్ వేసుకున్నా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మన ఛానల్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనే ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియో చేసినప్పుడు మీకు యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా 47,492 ర్యాంక్ రావాలి. అంతకంటే తక్కువ రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి 45,275 ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. ఎస్టీ బాయ్స్కి వచ్చి 63,785 ఆర్ లెస్ దెన్ దట్ బిలో దట్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ బాయ్స్కి 63,785 ఉంటే మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 58,223 ర్యాంకు జనరల్ కేటగిరీలో అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి యాక్చువల్లీ 31,734 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోటాలో అయితే 58,223 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అంత ర్యాంకు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నా కూడా గ్యారంటీగా మనకి ఈ కాలేజీలో సీట్ వస్తుంది. నెక్స్ట్ మనకి టాప్ బ్రాంచ్ వచ్చి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 4,567 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అలాగే మరి బీసీఏ బాయ్స్కి వచ్చి 9,140 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీఏ గర్ల్స్కి వచ్చి 12,651 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీబీ బాయ్స్ వచ్చి 64,227
6427 ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. బీసీబీ గర్ల్స్కి వచ్చి 10,989 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. బీసీసీ బాయ్స్కి వచ్చి 54,991 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ ఉండాలి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సేమ్ ఉంది. బీసీడీ బాయ్స్ వచ్చి 81 ఉంది. 8,181 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. అలాగే బీసీడీ గర్ల్స్కి వచ్చి 10,319 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. మరి బీసీఈ బాయ్స్కి వచ్చి 12,158 ర్యాంక్ ఉన్న వాళ్ళకి, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది. బీసీఈ గర్ల్స్కి వచ్చి 28,031 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. ఎస్సీ బాయ్స్కి వచ్చి 16,930 ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 18,340 ఆర్ లెస్ దెన్ దట్ ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 24,269 ఆర్ లెస్ దెన్ దట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి జనరల్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడ్గా ఉండి వాళ్ళకి 11,556 ర్యాంక్ వస్తే ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీటు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే 22,666 ర్యాంకు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటారు. ఓసీ బాయ్స్కి అయితే 29,781 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రావాల్సిన అవసరం ఉంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 51,340 ఆ లెస్ దెన్ దట్ రావాలి. బీసీఏ గర్ల్స్కి వచ్చి 58,377 ఆర్ బిలో దట్ ఉండాలి. బీసీబీ బాయ్స్ వచ్చి 36,146 ఆర్ లెస్ దెన్ దట్ ఉండాలి. బీసీబీ గర్ల్స్కి వచ్చి 36,146 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ వచ్చి 29,781 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 32,749 ఆర్ బిలో రావాలి. బీసీడీ గర్ల్స్కి వచ్చి 35,617 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి ఇక్కడ 50,860 ర్యాంక్ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో సీట్ వస్తుంది. బీసీఈ గర్ల్స్కి వచ్చి 54,913 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. మరి ఎస్సీ బాయ్స్కి వచ్చి 41,576 ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్లో సీట్ వస్తుంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 46,761 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 51,660 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 76,234 ర్యాంక్ ఆర్ బిలో వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ట్రిపుల్ ఈ బ్రాంచ్లో సీట్ వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ ఓసీ క్యాస్ట్ ఉండి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 29,781 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రావాల్సిన అవసరం ఉంది. అండ్ అదే గర్ల్స్కి అయితే మనకి 29,781 ర్యాంక్ వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో అంతకంటే తక్కువ ఉన్నా కూడా మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోని మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మాత్రం మనకి ర్యాంక్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ర్యాంక్స్ పెద్దగా ఉన్నా కూడా మనకి 55,000 ఉన్నా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది. 51,333 ర్యాంక్ ఎవరికైనా వచ్చినా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ భూమి ఉన్నది, కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతున్నారు, కానీ భూమి లేనప్పుడు మాత్రం మిగతా బ్రాంచెస్ వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సీటు వదులుకోకండి. కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంటే తీసుకోండి, అంతేగాని సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటే మాత్రం సీటు వదులుకోకుండా మీరు కంపల్సరీ పాలిటెక్నిక్ కాలేజ్లోని ఈ బ్రాంచెస్ తీసుకోండి. తద్వారా మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి స్టేట్ గవర్నమెంట్లోను, సెంట్రల్ గవర్నమెంట్లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బ్రాంచెస్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అందుకనే మనం చెప్పడం జరుగుతుంది. ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 50,333 ర్యాంక్, అలాగే బీసీఏ బాయ్స్ కూడా 55,333 ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. +or-200 కూడా మీరు వేసుకోవచ్చు. మీ ర్యాంక్ 55,500 ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మెకానికల్ బ్రాంచ్. సో ఖచ్చితంగా మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి బీసీబీ బాయ్స్ వచ్చి మనకి ఇక్కడ బీసీఏ గర్ల్స్ మిగిలిపోయింది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 63,528 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. అంటే దాని మీనింగ్ 63,000 బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మెకానికల్ బ్రాంచ్లో సీట్ వస్తుంది. మనకి బీసీబీ బాయ్స్ వచ్చి 55,333 ర్యాంక్, 55,333 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెకానికల్ బ్రాంచ్లో సీట్ వస్తుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 67,649 ర్యాంక్ ఆర్ బిలో వస్తే కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వస్తుంది. మనకి బీసీసీ బాయ్స్, గర్ల్స్ ఇద్దరికి కూడా 55,333 ర్యాంక్ అనే ఉంది. అండ్ బీసీడీ కేటగిరీలో మనకి బాయ్స్కి 55,333 ర్యాంక్ మనకి కట్ ఆఫ్గా ఉంది. అలాగే బీసీడీ గర్ల్స్కి వచ్చి 65,600 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ 55,000 ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి ఆదిలాబాద్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వదులుకోవద్దు. బీసీఈ గర్ల్స్కి వచ్చి 69,867 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఇదే కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 64,221 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. అండ్ ఎస్సీ గర్ల్స్కి వచ్చి 78,975 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి మనకి ఈ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్టీ బాయ్స్కి మనకి
76,436 ర్యాంక్ ఆర్ బిలో వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్టీ గర్ల్స్కి వచ్చి 79,126 ర్యాంకు, ఇంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ తీసుకోకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్లోని ఇలాంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇలాంటి బ్రాంచెస్ తీసుకొని మీరు ఖచ్చితంగా మీరు బీటెక్లో మంచి కాలేజీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వదులుకోకండి. అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి 55,333 ర్యాంక్ జనరల్ ఓయూ కోటాలో, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడ్గా ఉన్న ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటాలో 55,333 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూకి వచ్చి 55,333 కట్ ఆఫ్గా ఉంది. సో మరి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మనం ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా 5,080 అనేది మనకి ట్యూషన్ ఫీగా నిర్ణయించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో నన్ను అడిగితే మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోనే సీట్ రావాలంటే మీకు కావాల్సిన ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మనం ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వాటిని చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వాటిని చూసి మీరు బెనిఫిట్ పొందాలని కూడా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్.